సార్ లావణ్య అనే అమ్మాయి డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడింది సార్. అయితే ఈ లావణ్య అనే అమ్మాయి మన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నారు సార్. మరి ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సార్? మనం ఎప్పటి నుంచో అనేకసార్లు చెప్పుకున్నాం, సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్కి ఉన్న రిలేషన్షిప్ నిజానికి సినిమా ఇండస్ట్రీకే మాత్రమే ఉండదు. మిగతా సాఫ్ట్వేర్ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, కాలేజ్ పిల్లలు తీసుకుంటున్నారు, రకరకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్ డ్రగ్స్ తీసుకోవడం అనేది బాగా పెరిగింది. దీనికి కారణం ఏంటంటే జనం దగ్గర కొంత డబ్బులు పెరిగాయి, రెండోది ఫ్లో పెరిగింది. ఆ మధ్య బెంగళూరులో పరపర అగ్రహారం అని ఉంటుంది, అక్కడ జైలు ఉంది, సెంట్రల్ జైలు. ఆ సెంట్రల్ జైల్లో 3 నెలలు ఉండి వచ్చిన ఒక ఫ్రెండ్ నేను కలిసినప్పుడు అతను చెప్తున్నది ఏంటంటే దాదాపు 70% ఖైదీలు అక్కడ ఏదో ఒక రకమైన డ్రగ్ వాడుతున్నారని చెప్తున్నాడు. అంటే జైల్లోనే డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది, అక్కడే అమ్ముతారు, అక్కడే కొంటారు, అక్కడే అమ్ముతారు. అంతా కూడా అది స్టాఫ్కి, జైలర్స్కి, వార్డర్స్కి అందరికీ తెలిసే జరుగుతుంది, అది పెద్ద వ్యాపారం. సో 70% ఖైదీలు తీసుకుంటున్నారు, చాలామంది ఖైదీలు మత్తులోనే ఉంటున్నారు అనేది అతను చెప్పాడు. అతను కూడా షాక్ అయ్యాడంట అది చూసి. సో అప్పుడు అతను చాలామంది డ్రగ్ బ్యాచ్ని కలిశాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ. సో ఈ రకంగా ఏంటంటే అన్ని సెక్షన్లు పెరిగాయి, కానీ సినిమా వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ అంటే సినిమా పాపులర్ మీడియం కాబట్టి ఈజీగా ఇది ఫోకస్ అవుతుంది. సో ఆ రకంగా ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్ట్గా చెబుతున్నాడు, నేను దీన్ని ఆపుతానని. అది చూడాలి మనం, ఎందుకంటే ఇంతకంటే స్ట్రిక్ట్గా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పారు. రోజుల తరబడి సినిమా వాళ్ళని, పూరి జగన్నాథ్, చార్మి ఇలాంటి వాళ్ళని రోజుల తరబడి విచారించారు. ఆ మధ్య కూడా ఆయన కేపీ చౌదరి అని కబాలి తెలుగు ప్రొడ్యూసరు, ఆయన్ని పట్టుకున్నామని, ఆయన దగ్గర దాదాపు 5,000 మంది ఫోన్ నెంబర్లు దొరికాయని ఇవన్నీ ప్రకటించారు. ఆ తర్వాత ఏమైంది? ఏమీ లేదు, ఫాలోఅప్ ఏం లేదు. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా కొంతమందిని పట్టుకున్నారు. 31st డే కూడా దొరికారు, ఆ రోజు కూడా మనం చెప్పుకున్నాం. సో పోలీసులు కూడా మామూలుగా ఎలా ఉంటుందంటే, ఒక స్మాల్ టౌన్కి ఒక కొత్తగా ఇన్స్పెక్టర్ వచ్చాడనుకో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు 4 రోజులు. ఎందుకు స్ట్రిక్ట్గా ఉంటాడంటే అందరూ వచ్చి నన్ను గమనించుకోండి అని చెప్పడం అనమాట. అది ఒకసారి అందరూ వచ్చి గమనించుకున్నాక మళ్ళీ మామూలు అయిపోతుంది. అలాగా గవర్నమెంట్స్ మారినప్పుడు కూడా చాలా బేరాలు బలుకుతూ ఉంటారు, ఫైనల్గా ఏం జరగదు. ఇది ఎందుకంటే ఈ ట్రేడ్లో అనేక రకాల కనెక్షన్స్ ఉంటాయి, రాజకీయ నాయకులు ఉంటారు, దీంట్లో పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. ఆ మధ్య కూడా ఒక ఎస్ఐ పట్టుబడ్డాడు కదా, ఎస్ఐ తను పట్టుకున్న డ్రగ్స్ని తను సపరేట్గా వ్యాపారం చేసుకుంటూ పట్టుబడ్డాడు కదా. ఇవన్నీ కామన్ అన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఒక వార్త ఏంటంటే, లావణ్య అనే ఒక అమ్మాయి నార్సింగిలో ఒక అపార్ట్మెంట్లో, అంటే గండిపేట మండలం నార్సింగ్ దగ్గర ఒక అపార్ట్మెంట్లో డ్రగ్స్ వాడుతున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు. సో ఆమె దగ్గర 4 గ్రాముల MDMA అంటున్నారు. MDMA అనేది దాన్ని ఎక్స్ట్రాసే అంటారు మామూలుగా పరిభాషలో. అట్లాగే మాలి అని, మ్యాండీ అని కూడా పిలుస్తారన్నమాట. అది ఎక్కువగా ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది, దాన్ని పొడి చేసి తీసుకుంటారు. అది నోటి ద్వారా కానీ తీసుకుంటే 30-40 నిమిషాల్లోనే ఫుల్గా మత్తు ఎక్కేస్తుంది. అది దాదాపు 3 నుంచి 6 గంటల సేపు మత్తు ఉంటుంది అన్నమాట. బేసిక్గా ఈ డ్రగ్ ఎఫెక్ట్ ఏంటంటే ఒక రకమైన హై ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఎంపతి అంటారు. ఎంపతి అంటే అక్కడ చుట్టుపక్కల ఎవరుంటే వాళ్ళ మీద తీవ్రమైన ప్రేమ, వాళ్ళంటే ఇష్టము, ఇలాంటి ఒక ఎంపతి ఉండడం మనుషుల పట్ల. తర్వాత ఒక రకమైన ఏదో ఒక ప్రపంచంలో ఒక డ్రీమీ వరల్డ్లో ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట 3 నుంచి 6 గంటల సేపు. ఆ మధ్య నాకు తెలిసిన వాళ్ళు బాంబేలో 8th ఫ్లోర్లో ఒక బ్యాచ్, స్టూడెంట్ బ్యాచ్ డ్రగ్స్ తీసుకున్నారు. అందులో ఒక కుర్రవాడుకి ఇలాగా ఎక్కువైపోయి ఏం చేశాడంటే బాల్కనీ అనుకొని బయటికి దిగేశాడు 8th ఫ్లోర్ నుంచి, కింద పడి చనిపోయాడు అతను.
సో ఈ 7 మందిని అరెస్ట్ చేశారు, మిగతా అతన్ని తోసేశారు అన్న దీంతో. ఎందుకంటే నిజంగా కూడా చెప్పలేము, ఎవడన్నా తోసింటే కూడా వాడికి కూడా తెలియదు తోసినట్టుగా, అంటే ఒక రకమైన దీంట్లో ఉంటారు. ఇటువంటి ఒక పరిస్థితి అందుకనే దానికి ఎక్స్ట్రాస్ అని పేరు పెట్టారు. ఎక్స్ట్రాస్ అంటే బ్రహ్మానందం అనమాట, గొప్ప ఆనందాన్ని ఎక్స్ట్రాస్ అంటారు. సో అటువంటి ఒక గొప్ప ఆనందాన్ని అది ఇస్తుంది. అయితే మరి అంత ఆనందాన్ని ఇచ్చేది అది ఎందుకు బ్యాడ్ అవుతుందని చాలామంది అనుకోవచ్చు అమాయకంగా, కానీ దాని సైడ్ ఎఫెక్ట్లు చాలా తీవ్రంగా ఉంటాయి. అది ఒక్కోసారి డీహైడ్రేషన్ ఎక్కువైపోయి మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మెదడు మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అది. సో దీనివల్ల తర్వాత ఏమవుతుందంటే అడిక్షన్ ఫార్మేషన్ అంటాం. ఈ డ్రగ్కి అడిక్షన్ ఫార్మేషన్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే బానిసలైపోవడం, అది లేకుండా బతకలేని పరిస్థితి వచ్చేస్తుంది. దాని తర్వాత దానికోసం ఏమన్నా చేయడానికి రెడీ అయిపోతారు. అమ్మాయిలు అయితే వాళ్ళు ఎవరితోనైనా గడపడానికి కూడా రెడీ అయిపోతారు, అది ఇస్తే చాలు. అట్లాగే అబ్బాయిలు కూడా ఏం చేయడానికన్నా రెడీ క్రైమ్ చేయడానికన్నా కూడా రెడీ అయిపోతారు అనమాట. సో అటువంటి అడిక్షన్ ఫార్మేషన్ ఉన్న డ్రగ్ల్లో ఇది ఒకటి MDMA. నేను చెప్పిన పరప్పన అగ్రహారం జైల్లో కూడా ఇది ఎక్కువ వాడుతున్నారని చెప్పాడు మా ఫ్రెండ్. దాని తర్వాత డిప్రెషన్ లాంటి సీరియస్ మెంటల్ కండిషన్స్ కూడా దీనివల్ల వస్తున్నాయి. డిప్రెషన్ కావచ్చు, బైపోలార్ కావచ్చు, ఇటువంటి ఒక కండిషన్ కూడా దీనివల్ల వస్తుందన్నమాట. సో ఇది మేజర్ అడిక్షన్ ఫార్మేషన్. అయితే మరి దీనికి ఎందుకు అలవాటు అవుతున్నారు యూత్? ప్రధానంగా దీన్ని యూత్లో కూడా యంగ్ బ్యాచే ఎక్కువ చేస్తున్నారు. మిడిల్ ఏజ్ వాళ్ళ కంటే కూడా యంగ్గా ఉన్నవాళ్ళు ఎందుకు చేస్తున్నారని స్టడీస్ జరిగినప్పుడు వాళ్ళకి ఒక అడ్వెంచరస్ నేచర్ ఉంటుంది. రెండోది లైఫ్లో చాలామందికి ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ వాడతారు దీన్ని. వాళ్ళకి డబ్బులు ఉంటుంది కానీ తమకు ఏం కావాలి అనేది తెలియదు, క్లారిటీ ఉండదు. రెండోది ఒకవేళ క్లారిటీ ఉన్నా అది సాధించలేరు. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎందుకు వాడతారు అనుకున్నప్పుడు సినిమాల్లో సహజంగానే సక్సెస్ అనేది వెరీ వొలాటిలిటీ అంటాం కదా, అంటే ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. సో రానప్పుడు ఏంటంటే నీకు విపరీతమైన డిప్రెసివ్గా ఉంటుంది, ఎవరిని కలవాలనిపించదు, అందరి దగ్గర న్యూనతాభావం ఉంటుంది. సో దీనివల్ల దాని నుంచి ఎస్కేప్ అవడానికి ఎవరో ఫ్రెండ్స్ ఎవరో ఎక్కడో ఒక చోట అలవాటు చేస్తారు వీళ్ళు. సో ఇది వాడే కొద్దీ వాళ్ళకి బాగుంటుంది, ఆ ప్రపంచంతో ఎస్కేప్ అవ్వచ్చు. సో ఇలాగా చాలామంది అలవాటు అవుతుంది అన్నమాట. ఇంకొంతమంది ఓన్లీ వాళ్ళకి ఏ రకమైన ఇష్యూస్ లేకపోయినా అవుట్ ఆఫ్ బోర్డమ్ కావచ్చు, అవుట్ ఆఫ్ అడ్వెంచరస్ నేచర్ కావచ్చు, దాంతో కూడా చాలామంది ఇలాగా వెళ్ళిపోతారు. ఒక్కసారి వెళ్ళినాక దీని నుంచి బయటికి రావడం వెరీ వెరీ డిఫికల్ట్. ఖచ్చితంగా వాళ్ళని సైకాట్రిస్టులకు చూపించాలి, కొన్ని రకాల మెడిసిన్స్ వాడాలి, అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ తీసుకోవాలి. అది కొద్దిగా ప్రొలాంగ్డ్ ప్రాసెస్, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ బలంగా ఉండాలి. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. సో ఈ క్రమంలో ఇప్పుడు లావణ్య అనే అమ్మాయి బేసిక్గా ఈమె మ్యూజిక్ టీచరు. ఈమె నిన్న 4 గ్రాముల MDMAతో పట్టుబడింది. తను రాజ్ తరుణ్ అనే ఒక హీరోతో తనకి లవ్ అఫేర్ ఉందని చెప్తున్నారు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలీదు, కాబట్టి మనం దాన్ని కన్ఫర్మ్ చేయలేము. బట్ అలాంటి వార్తలు అయితే వస్తున్నాయి. రాజ్ తరుణ్ కూడా దీనికి సంబంధించి ఏం స్పందించలేదు. సో ఈ అమ్మాయి వచ్చి కన్జ్యూమరే, ఈ అమ్మాయి పెడ్లర్ కాదని చెప్తున్నారు. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ కన్జ్యూమర్ అండ్ పెడ్లర్. పెడ్లర్ అంటే ఏమో దాన్ని కమర్షియల్గా వేరే వాళ్ళకి అమ్మడం, వాళ్ళని పెడ్లర్స్ అంటారు. కన్జ్యూమర్స్ అంటే వాళ్ళు సొంతానికి ఉపయోగించుకునే వాళ్ళు కన్జ్యూమర్స్ అంటారు. సో ఈ అమ్మాయి కన్జ్యూమర్ అని చెప్తున్నారు. 4 గ్రాములు దొరికింది. బట్ ఈ అమ్మాయి మీద ఇది వచ్చి ఈ ఆపరేషన్ చేసిందంతా కూడా మాదాపూర్ SOT అంటే స్పెషల్ ఆపరేటింగ్ టీమ్స్ అని పనిచేస్తున్నాయి దీనికి సంబంధించి. సో ఈ మాదాపూర్ SOT వాళ్ళు NDPS యాక్ట్ అని ఇండియాలో ఒక యాక్ట్ ఉంది. NDPS అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 అన్నమాట. ఈ యాక్ట్ రావడం వెనక కూడా ఒక చరిత్ర ఉంది. అంతకుముందు ఈ యాక్ట్ రాకముందు 85 వరకు కూడా గాంజా కానీ ఈ చరస్ అనే ఇలాంటి రకరకాలు లీగల్గానే ఉండేవి. వాటిని ఇప్పుడు కూడా చాలా దేశాల్లో లీగల్. ఆ మధ్య నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా అవి ఓపెన్గా అమ్ముతున్నారు, గాంజా అవన్నీ డ్రగ్స్. అక్కడేమి ఓపెన్గా కొనుక్కోవచ్చు అనమాట. అట్లాగే మన దేశంలో కూడా అది ఓపెన్గా ఉండేది.
అయితే దాని తర్వాత అమెరికా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చింది ఇండియా మీద వీటిని బ్యాన్ చేయమని. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎక్కువ అఫెక్టెడ్ కంట్రీ అన్నమాట ఈ డ్రగ్స్ వల్ల. దానివల్ల ఆ ప్రెజర్కి లొంగి రాజీవ్ గాంధీ ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది, ఎన్డీపీఎస్ చట్టాన్ని. ఈ చట్టం ప్రకారం స్మాల్ గ్రామ్స్ ఉంటేమో 1 సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంది మినిమం, 10,000 వరకు ఫైన్ ఉంటుంది. ఎక్కువ గ్రామ్స్ అంటే 2 గ్రాములు 3 గ్రాములు పైన ఎక్కువ ఉంటే మాత్రం 10 నుంచి 20 ఏళ్ళ వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. అంటే నువ్వు ఏ రకమైన డ్రగ్ వాడుతున్నావు, ఎన్ని గ్రాములు ఉంది, ఇవన్నీ కూడా రేపు కోర్టులో ఇంపార్టెంట్ అనమాట. సో ఆ రకంగా లావణ్యకి శిక్ష పడే అవకాశం అయితే ఉంది. తక్కువ శిక్ష అయినా కూడా కరెక్ట్గా కానీ కేసు వీళ్ళు ఫామ్ చేస్తే. ఎందుకంటే ఈ లావణ్య ఆల్రెడీ రేవ్స్ పార్టీలు కూడా కండక్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో పోలీసులు దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, వీళ్ళ మీద ప్రెజర్ ఉంటుందా అనేది చూడాలి మనం.